అమ్మ లక్ష్మి గారి ఆశీస్సులతో నాన్న స్వర్గీయ శ్రీ కావటి వెంకటేశ్వర్లు గారికి మా ఈ చిత్రం అంకితం. నాన్న, మీరిచ్చిన ఈ జీవితానికి మీకేమిచ్చినా తక్కువే. ఎక్కడికి వెళ్ళినా నా పేరిది, నా ఊరిది అని చెప్తాం. అలాగే నా పేరు అనుదీప్. అందరూ అను అంటారు. మాది హైదరాబాద్. ఇవే నేను పెరిగిన వీధిలో. ఒకప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ కూర్చునే వాళ్ళం. ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు. నేను ఇంకా ఇక్కడ ఎందుకున్నానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. తనే నా రాక్షసి. పేరు రక్ష. తనే నా లైఫ్కి శ్రీరామ రక్ష. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ లైఫ్ నంతా రంగుల్లో ముంచేసింది. రక్ష, ఏంటి? ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్తావు? నీకు చిరాకు రావటం లేదా? తాజ్మహల్ని చూసినా కొద్దీ చూడాలనిపించినట్టు ఎన్నిసార్లు చెప్పినా నా ప్రేమ పెరుగుతుంది తప్ప చిరాకు మాత్రం రావట్లేదు. కానీ నాకు చిరాకు వస్తుంది. నువ్వు చిరాకు పడ్డా చాలా బాగుంటావు. అయ్యో, నేను చెప్పేది నీకు అర్థం కావటం లేదు. నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు. నన్ను నమ్ము రక్ష. లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను. దానికి మా అమ్మ నాన్న ఉన్నారు కదా. అయ్యో మొద్దు. ఇప్పుడంటే అమ్మ నాన్న ఉన్నారు, తర్వాత మా ఆయన చూసుకుంటాడు. అదేగా నేను చెప్పేది, నేను చూసుకుంటానని. అయితే నిన్ను పెళ్లి చేసుకోమంటావా? చచ్చినా చేసుకోను. ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని చూపిస్తే పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాడు చెప్పినట్టు నడుచుకుంటూ వాడు తీసుకెళ్లిన సినిమా చూడలేక నీకు ఇష్టమైన సినిమాకి వెళ్ళలేక వాడి ఇష్టాలనే నీ ఇష్టాలుగా చేసుకుని నీకు సొంతమైన ఇష్టాలని విసిరేసి నిజమైన నవ్వుల్ని వదిలేసి ప్లాస్టిక్ నవ్వులతో వాడు చేసే చేష్టలకి లోపల బాధపడుతూ పైకి నవ్వుతూ ఉంటే మీ బాబిచ్చిన కట్నం సరిపోక ఇంకా కావాలని అడుగుతుంటే ఏం చేయాలో తెలియక ఎటెళ్లాలో తెలియక నా జీవితం ఇంతేనా అని అప్పుడు బాధపడటం కంటే అదే నన్ను పెళ్లి చేసుకుంటే నాకు ఏ కట్నము వద్దు, నువ్వు వస్తే చాలు. నీ ఇష్టాన్ని నేను గౌరవిస్తూ నా ఇష్టాన్ని నువ్వు గౌరవిస్తూ నా స్వప్నంలా నువ్వుంటే నీ కళని నేను నెరవేరుస్తుంటే ఒకరికొకరు తోడు నీడలా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. బాగుంది, నువ్వు చెప్పింది కాదు,
ఈ రోజ్ ఫ్లవర్ తెచ్చినందుకు థ్యాంక్స్. రక్ష ఏదో ఒకటి చెప్పెళ్ళు. చెప్పడానికి ఏమీ లేదు. స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళరా. అన్నా నేను ప్రేమ సక్సెస్ఫుల్ అయ్యేదాకా నేను వెళ్ళానన్నా. నేను దీక్ష చేస్తున్నాను. మనం ప్రేమిస్తున్న అమ్మాయి మనల్ని అసలు కేర్ చేయట్లేదంటే లోపల యుద్ధాలు జరుగుతాయి. మామూలు యుద్ధాలు కావు, వరల్డ్ వార్స్. అబ్బాయిలంటే అమ్మాయిలకే కాదు, ఆ దేవుడికి నిర్లక్ష్యమే. అందుకే అమ్మాయిల్ని అంత స్ట్రాంగ్గా, అబ్బాయిల్ని ఇంత వీక్గా చేశాడు. మనలో కొన్ని వేల టన్నుల ఎనర్జీ ఉన్నా సరే ఈ ప్రేమ అనే ఫీలింగ్ అయస్కాంతంలా దాన్ని లాగేసుకుంటుంది. ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడమే కష్టం అనుకుంటే ఆ ప్రేమని ఒప్పించడం ఇంకా కష్టం. ఒకప్పుడు ఇదే వీధిలో ఫ్రెండ్స్తో ఆడుకుంటూ తిరిగేవాడిని. ఇప్పుడు ఇదే వీధిలో ప్రేమ నాతో ఆడుకుంటూ తిప్పుతుంది. ఏరా నువ్వు నన్ను వదలవా? మళ్ళీ ఏంటి? ఐ లవ్ యూ. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? ఎందుకు నా వెనకాలే తిరిగి టైం వేస్ట్ చేసుకుంటావు? అసలేం నీ ప్రాబ్లం? అమ్మాయిలందరూ ఇంతే. ఒక అబ్బాయి వచ్చి మీ లైఫ్ లాంగ్ మీ లైఫ్కి రెడ్ కార్పెట్లో ఉంటానంటే వాడిని పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు. మేము ప్రేమను లైట్ తీసుకోలేమే. మీ మీద ప్రేమ కలిగిన టైం నుండి ఇదిగో ఈ బాడీ మట్టిలో కలిసే వరకు మీ విషయంలో దేన్ని లైట్ తీసుకోలేము. అది మా ప్రేమ అంటే. దాన్నే లైట్ తీసుకుంటే మాకు ఎలా ఉంటుందో తెలుసా? అయితే నన్నేం చేయమంటావు? నీకు ఇంకా అర్థం కాలేదా? ఒక అమ్మాయి ప్రేమ కోసం ఒక అబ్బాయి ఇంతలా ఆరాటపడతాడా అనుకునేవాడిని సినిమాలు చూసి. కానీ మహానుభావులు జీవితాన్ని అనుభవించి దాన్ని చూపిస్తున్నారని ఇప్పుడు అర్థమవుతుంది. రక్ష, ఒకటి గుర్తుపెట్టుకో. కాలేజ్ బంక్ కొడితే ఆ బాధ ఎగ్జామ్లో తెలిసినట్టు ఈ ఏజ్లో ప్రేమకి బంక్ కొడితే ముసల్దానం అయ్యాక మూలుగుతూ బాధపడాల్సిందే. ఎందుకంటే చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. ఆలోచించుకో. అను, ఆగు. ఫ్లవర్ తీసుకొచ్చి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావే? హే మొద్దు, రోజు నా ప్రేమను వదిలేసి ఆ ఫ్లవర్ తీసుకుపోతావంటే? నాకు రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. నేనంటే ఇష్టం అని ఎప్పుడు చెప్తావు? అది జన్మలో జరగదు. రే పిచ్చోడా, నీకన్నా ఎక్కువే ఉంది నీ మీద నాకు ప్రేమ. కానీ రోజు నువ్వు నా వెంట పడుతుంటే చాలా బాగుంది. రోజు ఈ ఫ్లవర్ ఎందుకు తీసుకుంటున్నానంటే నువ్వు ఇచ్చిన ఇది నా దగ్గరే ఉంటే నువ్వు నాతో ఉన్నట్లే అనిపిస్తుంది. త్వరలోనే నా ప్రేమనంతా చిరుజల్లులా నీపై కురిపిస్తాను. రెడీగా ఉండు.
అనుకోకుండా ఒకరోజు ఇది నీ అమ్మ బాబు ఎదురింట్లో దిగారు. ఇది నా లైఫ్లోకి దిగింది. ఒకప్పుడు నేను వెంటపడ్డ అమ్మాయిలు, నా వెంటపడ్డ అమ్మాయిలు, అప్పుడు అది బాగుండేది, ఇప్పుడు ఇది బాగుంది. లైఫ్లో ఏది గొప్పది అంటే ఆ టైంకి జరిగేదే గొప్పది. అన్నీ కావాలి లైఫ్కి. ఏంటి, తను రాకుండా నిన్ను పంపాడా? వదినా, అన్నయ్యకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. అవునా? ఇప్పుడు ఎక్కడున్నాడు? పైన. రక్ష, నువ్వేంటి ఇక్కడ? ఎవరో ముక్కు ముఖం తెలియని దాన్ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని అది చెప్పినట్లు నడుచుకుంటూ అది వండిన వంట తినలేక నీకు ఇష్టమైంది చెయ్యలేక నిజమైన నవ్వుల్ని వదిలేసి అది చేసే చేష్టలకి మనసులో బాధపడుతూ పైకి నవ్వుతూ ఉంటే నువ్విచ్చిన గిఫ్ట్లు సరిపోక ఇంకా కావాలని వేధిస్తుంటే, అయ్యో, ఆ రోజుల్లో రక్ష అనే అమ్మాయి ఉండేది, చాలా ముద్దుగా మాట్లాడేది, నా ఇష్టాలే తన ఇష్టాలు, ఏదో పైకి అలా కొంచెం వెట్టు చేస్తుంది కానీ అప్పుడే కొంచెం గట్టిగా ట్రై చేస్తుంటే పడిపోయేది అని బాధపడటం కంటే ఇప్పుడు ఒక 5 minutes మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. రక్ష, నువ్వేనా? ఎంగేజ్మెంట్ అయిందంట కదా, నన్ను వదిలేసి వేరే అమ్మాయిని చేసుకుందాం అనుకున్నావా? ఎంగేజ్మెంటా? నాకా? నేను ఊరెళ్ళి జస్ట్ ఇప్పుడే వచ్చాను. మరి వాడేంటి అలా చెప్పాడు? ఎవరు? ఇంకెవరు, నీ ఫ్రెండ్ బంటి. బంటియా? హాయ్, ఓకేనా? అమ్మయ్యా, నేను ఆడిన ఒక అబద్ధం ఇద్దరిని కలిపింది. ఐఎమ్ హ్యాపీ. ఇంకా రేపటి నుంచి నేను స్కూల్కి వెళ్ళాలి. నువ్వు ఇంకా కొన్ని రోజులు ఆగుంటే ఏదో ఒక అమ్మాయి వచ్చి ఎత్తుకుపోయేది. నువ్వు పెద్ద హృతిక్ రోషన్వి మరి. స్క్రీన్ మీదకి రాకముందు హృతిక్ రోషన్ కూడా నాలాగే ఏదో ఒక అమ్మాయి వెంట తిరిగే ఉంటాడు. అది కూడా నీలాగే బెడ్ చేసి ఉంటుంది. ఎనివే, నా రాక్షసి నన్ను చేరుకుంది. అమ్మాయిలు కుక్కలకి నక్కలకి హ్యాండ్ బ్యాగ్లకి హ్యాండ్ కర్చీలకి తొందరగా రెస్పాండ్ అయినట్లు అబ్బాయిలకి ఎప్పుడు రెస్పాండ్ అవుతారో అర్థం చేసుకోండి. సంవత్సరాలు మీ వెనక తిరగలేకపోతున్నాం. టైం చాలా వాల్యుబుల్. మీరు తొందరగా రెస్పాండ్ అయితే మిగతా టైం మా కెరీర్పై పెడతాం. అది మీకు మాకు చాలా అవసరం. చిన్నప్పుడు అమ్మ నాన్న పొద్దున్నే లేపి చదువుకోమంటే చదివేది కాదు. ఎగ్జామ్స్ అయిపోయాక అనుకుంటాం రోజు పొద్దున్నే లేచి చదివితే బాగుండేది. అలాగే ప్రేమ కూడా
ఎంగేజ్లో ఉండగానే ఎక్స్ప్రెస్ చేయాలి. లేదంటే ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళీ రాయడానికి సప్లీ అయినా ఉంటుంది, కానీ ఏజ్ అయిపోయాక ఆప్షన్ ఉండదు, బాధ ఒకటే ఉంటుంది. కాబట్టి అందరూ మీలో ఉన్న లవ్ని ఇప్పుడే ఎక్స్ప్రెస్ చేయండి. లెట్స్ గో. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. సరే, ఇద్దరం చెప్దామా? సరే సరే. లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.